Hi learners, welcome back to my channel Learn with Safe. 45 days max challenge లో ఈరోజు డే 6. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎల్సిఎంని డిఫరెంట్ మోడల్స్ ఎలా చేయాలో చెక్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సెకండ్ డివిజన్ మెథడ్, థర్డ్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్, ఫోర్త్ షార్ట్ కట్. ప్రతి ఒక్క మెథడ్లో ఆన్సర్ సేమే వస్తుంది. ఒక వీడియో చూద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో. ఓకే, ఎల్సిఎంలో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్స్ ఇచ్చామనుకోండి, 8, 12, 24 3 నెంబర్స్ ఇచ్చాం. ఈ 3 నెంబర్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ చేయాలన్నప్పుడు ప్రతి ఒక్క సింగిల్ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి. ఫర్ సపోజ్ 8ని 2 టేబుల్ 2 4, 2 టేబుల్ 2, 2 టేబుల్ 2 1, 12 కూడా 2 టేబుల్ 6, 2 టేబుల్ 3, 3 టేబుల్ 1, 24, 2 టేబుల్ 12, 2 టేబుల్ 6, 2 టేబుల్ 3, 3 టేబుల్ 1. 8ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2, 12ని 2 ఇంటూ 2 ఇంటూ 3, 24, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 3, దీన్ని 2 పవర్ 2, 3 పవర్ 1, దీన్ని 2 పవర్ 3, 3 పవర్ 1. ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. 2, 3 నెంబర్స్ ఉన్నాయి. 2, 3 ఇందులో 3 లేదు, 3 రాస్తారు. 3 రాసి 3 పవర్ 0 రాస్తారు. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎల్సిఎం అనగానే లీస్ట్ కామన్ మల్టిప్లే. ఇందులో ఐఎస్ వాల్యూ తీసుకోవాలి. 2లో 2 పవర్ 3, 3లో 3 పవర్ 1, 2 పవర్ 3 వాల్యూ ఎంత? 8. 3 పవర్ 3 వాల్యూ ఎంత? 3 పవర్ 1 వాల్యూ 3. 3 is 24. ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఫస్ట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ మెథడ్లో ఎల్సిఎం ఎంత వచ్చింది? మనకు ఆన్సర్ 24 వచ్చింది. డివిజన్ మెథడ్లో చెక్ చేసిన ఆన్సర్ ఎంత రావాలి? 24 రావాలి. ఇది ఒకసారి చెక్ చేద్దాం. 8, 12, 24 చెక్ చేస్తే ఈ మూడింటిని ఒకే నెంబర్తో డివైడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ 2 టేబుల్ 2 4, 2 టేబుల్ 6, 2 టేబుల్ ఇప్పుడు 12, మళ్ళీ 3 నెంబర్స్ 2 టేబుల్ 2 2s, 2 టేబుల్ 3, 2 టేబుల్ 6, మళ్ళీ 2 టేబుల్ 2 1, 3 డివైడ్ అవ్వదు, 3 కామన్. 2 టేబుల్ 6 ఎప్పుడు 3s, 3 టేబుల్ 1, 3 టేబుల్ 3 1s, 3 1s. ఇవన్నిటిని ఇంటూ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 క్యూబ్ ఎంత? 8, 8 ఇంటూ 3 24. డివిజన్ మెథడ్లో కూడా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 24 వచ్చింది. నెక్స్ట్ మెథడ్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్స్ అంటే ఏదో ఒక మల్టిపుల్ చెక్ చేద్దాం. 8, 16, 24, 36, 40, so on. 12, 24, 36, so on. 24, 48, 96, so on. ఎల్సిఎం అంత అర్థమైతే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అంటే అన్నింటిలో కామన్గా ఏది ఉంది? 24 ఉంది. ఆ 24 లీస్ట్ కాబట్టి అదే ఎల్సిఎం అవుతుంది. అంటే మూడిట్లో కామన్గా ఉండాలి. ఈ ఒక మల్టిపుల్ కూడా ఫస్ట్ నెంబర్ అయ్యి ఉండాలి. సో ఇందులో కూడా ఎల్సిఎం ఎంత వచ్చింది? 24 వచ్చింది. నెక్స్ట్ మెథడ్ షార్ట్ కట్. ఇది షార్ట్ కట్ మెథడ్ అంటే ఇది సింపుల్. ఇది 3 నెంబర్స్ రాస్తాం, 8, 12, 24. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఎల్సిఎం అవ్వచ్చు, లేకపోతే దాని ఒక మల్టిపుల్ ఎల్సిఎం అవుతుంది. ఫర్ సపోజ్ ఈ ఒక 24 అనేది 8 టేబుల్ 24 క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయాలి. 12 టేబుల్ 24 క్యాన్సిల్ అవుతుందో లేదు చెక్ చేయాలి. 8 టేబుల్ 24 క్యాన్సిల్ అవుతుంది. 8 3 is 24. 12 టేబుల్ కూడా 24 క్యాన్సిల్ అవుతుంది. 12 2 is 24. సో 24 అనేది ఎల్సిఎం అవుతుంది. ఫర్ సపోజ్ మీకు ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు 2, 3, 5, 9 ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ చేయమన్నప్పుడు ఈ నెంబర్స్లో కామన్ థింగ్ ఒకటి ఉంది. ఇవన్నీ కోప్రైమ్స్ అవుతున్నాయి. ఏదవుతున్నాయి? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏం చెప్పాను?
అన్ని నెంబర్స్లో కామన్గా 1 ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ నెంబర్స్ అన్నిటిని ఇంటూ చేస్తారు. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 9, 2 3 6, 6 5 30, 30 ఇంటూ 9, 9 3 27. ఎల్సిఎం ఎంత అవుతుంది? 270 అవుతుంది. ఏ మెథడ్లో చేసినా మనకు ఆన్సర్ సేమే రావాలి. ఇందులో ఈ మెథడ్ చాలా సింపుల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ నెంబర్కి ఆన్సర్ చేయండి.